పుష్ప 2 మూవీ రిలీజ్ కోసం ఎదురు చూడగా ఎట్టకేలకు రిలీజ్ అయిందన్న గుడ్ న్యూస్ తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద విషాదకర సంఘటన జరిగిందన్న బ్యాడ్ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఎంతో ఆశగా సినిమాని చూడడానికి వచ్చిన ఓ ఫ్యామిలీకి పుష్ప 2 మూవీ జీవితంలో కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది. తాజాగా ఈ ఘటనపై కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చేసింది. అయితే మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందు ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ల అభిమానులకు అల్లు అర్జున్ సర్ప్రైజ్ ఇచ్చారు. నిజానికి ప్రీమియర్ షోలను సంధ్య థియేటర్లో చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వాళ్ళతో కలిసి సినిమా చూడడానికి అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ వద్దకు రావడంతో తొక్కిసలాట జరిగింది. వాళ్ళను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఏకంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడగా ఓ ఫ్యామిలీకి ఇది చేదు జ్ఞాపకంగా మిగిలింది. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి తన భర్త భాస్కర్ తో పాటు ఇద్దరు పిల్లలు తేజ్, శాన్వితో కలిసి సంధ్య థియేటర్ కి వెళ్లారు. కానీ అక్కడ ఊహించని విధంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ తొక్కిసలాటలో రేవతితో పాటు ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. థియేటర్ దగ్గరే రేవతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన పోలీసులు ఆమెను దగ్గరలోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో తల్లి రేవతి మరణించగా కొడుకు తేజ్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ హృదయ విదారకర సంఘటన అందరి మనసులను కలిచివేసింది. మరోవైపు ఓ 10 ఏళ్ల కుర్రాడు తొక్కిసలాట కారణంగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తన అభిమాన హీరో సినిమా చూడడం కోసం వచ్చి ఇలా దుర్ఘటనకు గురవ్వడం బాధాకరం. ఇక స్పృహ కోల్పోయిన ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇక వీరికి అల్లు అర్జున్ అండగా నిలవాలని అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఘటనపై కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. తొక్కిసలాటకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే చాలా మంది అభిమానులతో కలిసి సినిమా చూడడానికి అల్లు అర్జున్ థియేటర్ కి రావడం వల్లే ఇలా జరిగిందని మండిపడుతున్నారు. కానీ అల్లు అభిమానులు మాత్రం ఇది థియేటర్ యాజమాన్యం తప్పిదం అంటున్నారు. మరి విచారణలో పోలీసులు ఏం తేలుస్తారనేది చూడాలి. మరోవైపు ఈ విషయంపై అల్లు అర్జున్ ఇంకా స్పందించలేదు. మరి అభిమానులు కోరుతున్నట్లుగా ఆయన బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.